హాయ్ హలో వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. స్టాక్ మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగుతుంది. అంతర్జాతీయ అనిశ్చితులు, ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్ వరుసగా రెండో రోజు, నిఫ్టీ ఐదో రోజు నష్టాల్లో ముగిశాయి. మరోవైపు అమెరికా మార్కెట్లో ఏఐ పెట్టుబడులు భారీ నష్టాలను మిగల్చడం ఆందోళన కలిగిస్తుంది. తీవ్ర నష్టాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఎంత? వరుస నష్టాలు తాత్కాలికమేనా, మరింత పతనానికి సంకేతమా? ఈ అంశాలపై డిబేట్లో చర్చించేందుకు మనతో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నరసింగరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ వైకే టీవీ వ్యూవర్స్. సార్, స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలకు అసలు కారణం ఏంటి సార్? ఇప్పుడు ఇంతవరకు లేనటువంటి ఒక రకమైనటువంటి ఇన్ఫ్లేషన్ ఫియర్స్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్గా స్టార్ట్ అవుతున్నాయి. అంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో స్టడీగా $85 పైన ఆల్మోస్ట్ $95 వరకు చేరుతున్నటువంటి తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అనేటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో అది ఒకటి మేజర్గా చూసుకోవచ్చు. రెండోది యుఎస్ డాలర్ ఇండెక్స్తో పాటు యుఎస్ బాండ్ డీల్స్ ఏవైతే ఉన్నాయో కేవలం యుఎస్లోనే కాదు, జర్మనీలోని తర్వాత జపాన్లో కూడా ఈ బాండ్ డీల్స్ అనేటువంటివి సిగ్నిఫికెంట్గా పెరుగుతున్నాయి. అంటే స్థిర ఆదాయం వైపు పెట్టుబడులు అనేటువంటివి కాస్త మొగ్గు చూపుతున్నారనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుకునేటప్పుడు రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ అనేటువంటిది గ్లోబల్గా స్టార్ట్ అవుతున్నది. సో ఇది రెండోది. మూడోది వచ్చేటప్పటికైతే కనుక మిడిల్ ఈస్ట్ క్రైసిస్ ఇంకా రిజాల్వ్ కాలేదు. యుఎస్ ఇప్పట్లో మేము రిజాల్వ్ చేస్తామని కూడా చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు వస్తారో అంతవరకు చూద్దాంలే అనేటువంటి పద్ధతుల్లో ఈవెన్ ట్రంప్ కూడా మాట్లాడడం అనేటువంటిది కాస్త అన్సర్టనిటీ అనేటువంటిది స్టార్ట్ అయిందని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వస్తున్నటువంటి ఫెనామినా ఏదైతే ఉందో కేవలం డొమెస్టిక్ లెవెల్లో, అంటే కేవలం దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా టోటల్ ఓవరాల్ వరల్డ్ ఎకానమీ తాలూకా అసెట్ అలొకేషన్ ఏదైతే ఉందో ఫిక్స్డ్ ఇన్కమ్ వైపు, ఫిక్స్డ్ ఇన్కమ్ అసెట్స్ వైపు కొంతవరకు మనీ ఫ్లో వెళ్తున్నది. అది ఈక్విటీస్లో కాస్త సెల్ ఆఫ్ అనేటువంటిది ట్రిగ్గర్ అయ్యేటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో అవైతే కనబడుతున్నాయి మనకి. సార్, మరి నిఫ్టీ కూడా ఐదో రోజు నష్టపోవడం దేనికి సంకేతం అంటారు? ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కూడా మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టుగా 24,800 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 200 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర నుంచి కాస్త రెసిస్టెన్స్ అనేటువంటిది కనబడుతున్నది. ఒకవేళ అది కానీ దాటలేనటువంటి పరిస్థితి ఉంటే 24,300 కింద కాస్త డౌన్ మూవ్ అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేటువంటిది మనం లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి 24,200 గ్యాప్ డౌన్ ఒకవేళ దాని కింద కనుక సస్టైనబుల్గా ట్రేడ్ అయితే కనుక ఇంకాస్త డౌన్ మూవ్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఈ 24,200, 24,300 లెవెల్స్ అనేటువంటివి చాలా క్రూషియల్ లెవెల్స్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మంత్ స్టార్టింగ్లో ఆర్ లాస్ట్ మంత్ ఎండింగ్లో మనకు ఒక గ్యాప్ అప్ అనేటువంటిది ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ గ్యాప్ అప్ అనేటువంటిది ఆ గ్యాప్ సపోర్ట్ కింద ఇంతవరకు యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ సపోర్ట్ కనుక బ్రేక్ అయితే కాస్త డౌన్ మూవ్ మనకి ఏంటంటే 24,000, 23,900 లెవెల్స్ వైపు వెళ్ళేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. అండ్ ఫండమెంటల్గా కూడా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక రూపీ అంటే డాలర్తో కంపేర్ చేసుకుంటే రూపీ తాలూకా వీక్నెస్ మళ్ళీ కాస్త స్టార్ట్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ తీసుకున్నటువంటి ఎఫ్సిఎన్ఆర్బి డిపాజిట్స్ తాలూకా గడువు కూడా 31 ఆగస్టుతో ముగుస్తుంది. కాబట్టి మళ్ళీ రూపీలో ఫ్రెష్ వీక్నెస్ ఏమైనా వస్తున్నదా అనేటువంటి కాస్త భయం అయితే కనుక జనాల్లో కలుగుతున్నది. రెండో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక ఎఫ్ఐఎస్ అందరూ కూడా మళ్ళీ షార్ట్ సైడ్ బిల్డప్ అనేటువంటి చాలా ఎక్కువగా చేస్తున్నారు. లాస్ట్ టైం మనం మండే మాట్లాడుకున్నప్పుడు అయితే కనుక 88% షార్ట్ సైడ్ ఉన్నారు అని చెప్పేసి అని మాట్లాడుకున్నాం. బట్ యాజ్ ఆన్ ఎస్టర్డేస్ క్లోజింగ్కి వచ్చేటప్పుడు అయితే కనుక మళ్ళీ ఆల్మోస్ట్ 91% దాకా షార్ట్స్ అనేటువంటివి బిల్ట్ అవుతున్నాయి. సో ఈ రకంగా చూసుకున్నా కూడా ఎఫ్ఐఎస్ మళ్ళీ నెగిటివ్ స్టాన్స్ తీసుకుంటున్నారా అనేటువంటి భయం కూడా స్టార్ట్ అయింది. సార్, మరి అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావం భారత మార్కెట్లపై ఎంతవరకు ఉంటుంది? ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ అసెట్ అలొకేషన్లో పార్ట్గా మనం మాట్లాడుకునేటప్పుడు ఈ వాలటాలిటీ అండ్ అన్సర్టనిటీ లాస్ట్ 3 to 4 months చూసుకుంటే కనుక మన దగ్గర అంత హెవీ వాలటాలిటీ అనేటువంటిది లేదు. ఇంట్రాడే మూవ్స్ కూడా ఆల్మోస్ట్ లైక్ లెస్ దాన్ 0.7%, 0.8%. అంటే నిఫ్టీ రోజు మొత్తానికి చూసుకుంటే 100-150 పాయింట్ల మధ్యలోనే ట్రేడ్ అవుతున్నది, విచ్ ఈస్ వెరీ
రేర్ ఫెనామినా విచ్ వీఆర్ సీయింగ్ ఇట్ ఇన్ లాస్ట్ 3 to 5 yearsలో ఇటువంటి ఫెనామినా అనేటువంటిది లేదు ఇంతవరకు జరిగినటువంటి పరిణామాల ప్రకారం చూసుకుంటే. రాబోయే రోజుల్లో ఎక్కడైనా సరే అన్సర్టనిటీ పెరిగినా లేకపోతే ఫియర్ పెరిగినా ఇండియా విక్స్ తాలూకా రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నిన్న అయితే కనుక కాస్త పెరిగింది 11.2 11.3 లెవెల్స్ దగ్గర ఉంది. కానీ ఓవరాల్ ఒకవేళ 13-14 లెవెల్స్కి వెళ్తే కనుక ఇంట్రాడే వాలటాలిటీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం డైరెక్షనాలిటీ అనేటువంటిది మనం ఏప్రిల్ తర్వాత లేదు. ఇన్ఫ్యాక్ట్ క్వార్టర్లీ అంటే టెక్నికల్ లెవెల్స్లో చెప్పుకునేటప్పుడైతే కనుక నిఫ్టీ క్వార్టర్లీ చార్ట్ కానీ లేకపోతే మంత్లీ చార్ట్లో చూసుకుంటే ఏప్రిల్లో వచ్చిన సెల్ ఆఫ్ తాలూకా రెసిస్టెన్స్ లెవెల్ 24,800 అనేటువంటిది మనం బ్రీచ్ అవ్వకుండా తర్వాత సైడ్ వేస్లోకి రావడం జరిగింది. ఈ సైడ్ వేస్ మార్కెట్ నుంచి కాస్త ట్రెండింగ్ మార్కెట్ వైపు కానీ వెళ్తే కనుక నిఫ్టీ 23,500 లెవెల్స్ 23,000 లెవెల్స్ వైపు కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి. సార్ మరి నిఫ్టీ ప్రస్తుత పరిస్థితిలో కీలకమైన సపోర్ట్ స్థాయిలు ఏంటి సార్? నిన్న క్లోజ్ అయినటువంటి 24,200 లెవెల్స్ అనేటువంటిది చాలా క్రూషియల్ లెవెల్స్. అండ్ ఇవాళ ఓపెనింగ్ కూడా దాదాపు ఫ్లాటిష్ కైండ్ ఆఫ్ ఓపెనింగ్లోనే జరుగుతున్నది. డిస్పైట్ నిన్న నాస్డాక్ ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ వరకు డిక్లైన్ కనబడినా కూడా ఆర్ డౌ జోన్స్ ఒక 100 పాయింట్స్ డిక్లైన్ కనబడినా కూడా మనం అయితే కనుక నిఫ్టీ ఏదైతే ఉందో కాస్త ఫ్లాటిష్ కైండ్ ఆఫ్ ఓపెనింగ్ అనేటువంటిది చూపిస్తున్నది. అండ్ నిన్న ఎక్స్పైరీ రోజు కావడంతో అంటే ట్యూస్డే నిఫ్టీ ఆప్షన్స్ తాలూకా ఎక్స్పైరీ రోజు కావడంతో ఏంటంటే 24,200 లెవెల్స్ దగ్గర క్లోజర్ అయితే వచ్చింది. ఇవాళ ఏమైనా సరే ట్రెండింగ్ మూవ్ వచ్చింది అంటే కనుక మార్కెట్స్లో కాస్త బేరిష్నెస్ అనేటువంటిది బలపడేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే 24,300 లెవెల్స్ రెసిస్టెన్స్ కింద మారేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్స్ అయితే కనుక ఎక్స్పైరీ వీక్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ 25th ఆగస్ట్ నుండి అంటే రాబోయేటువంటి ట్యూస్డే దానికి ముందు ఉన్నటువంటి పొజిషనింగ్ ప్రకారం చూసుకుంటే 24,000 విల్ బి యువర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్. ఒకవేళ 24,000 కూడా బ్రేక్ అయితే అప్పుడు 23,500 వైపు డిక్లైన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటి అంటే పేస్ ఆఫ్ డిక్లైన్ అంటాము. రెండోది ఏంటంటే మొమెంటమ్ ఆఫ్ డిక్లైన్ కింద మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక ఫాస్ట్గా పడట్లేదు, స్లోగా మెల్లిమెల్లిగా పడుతున్నది. కాబట్టి రోజుకు ఒక 100 పాయింట్ల చొప్పున పడుతూ వస్తున్నది, విచ్ విల్ నాట్ ఇంపాక్ట్ మచ్ ఫర్ ది ట్రేడర్స్. బట్ ఇన్వెస్టర్స్కి ఏంటి అంటే ప్రతిరోజు నేను పెట్టిన పోర్ట్ఫోలియోలో నష్టాలు వస్తాయేమో, నష్టాలు వస్తున్నాయి కదా, ప్రతిరోజు పడుతున్నది కదా అనేటువంటి భయం ఎప్పుడైతే మొదలవుతూ ఉంటుందో రిటైల్ ఇన్వెస్టర్స్లో అప్పుడు కాస్త జిటరీనెస్ అనేటువంటిది స్టార్ట్ అయ్యి వాళ్ళు ఏమైనా ప్యానిక్ సెల్లింగ్ స్టార్ట్ చేస్తే కనుక మార్కెటింగ్ కాస్త పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సార్ మరి సెన్సెక్స్లో మరింత కరెక్షన్కి అవకాశాలు ఏమైనా ఉంటాయా? ప్రస్తుతానికి ఇమీడియట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అయితే కనుక 77,000 లెవెల్స్ దగ్గర సపోర్ట్ ఉందని చెప్పుకోవచ్చు. రేపు వాటి తాలూకా వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఏదైతే ఉందో 77,000 లెవెల్స్ ఎంతవరకు క్రూషియల్గా హోల్డ్ చేస్తాయి. అండ్ అప్ సైడ్ అయితే కనుక 78,000 లెవెల్స్ రెసిస్టెన్స్ కింద మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ప్రస్తుతానికి పొజిషనింగ్ కింద మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడైతే కనుక కాస్త నెగిటివిటీ అయితే కనుక స్టార్ట్ అవుతున్నది. అండ్ నిన్నటి గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ డౌన్ కూడా మార్కెట్స్ ఫీల్ చేయలేకపోయి, విచ్ ఇట్ సెల్ఫ్ టెల్స్ దట్ ఓకే అండర్లయింగ్ బేరిష్నెస్ అనేటువంటిది బిల్ట్ అవుతున్నది అనేటువంటిది మనం మాట్లాడుకోవచ్చు. గత కొన్ని నెలలుగా చూస్తే ఏ రోజైనా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే మధ్యాహ్నానికల్లా మార్కెట్స్ ఆ గ్యాప్ అనేటువంటిది ఫిల్ అయిపోయేది. అంటే డే లోయెస్ట్ పాయింట్ దగ్గర ఓపెన్ అయినా కూడా మళ్ళీ సాయంత్రానికి వచ్చేటప్పుడు అయితే కనుక కాస్త బయింగ్ సపోర్ట్ అనేటువంటిది రావడం, ఆ బయింగ్ సపోర్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే మధ్యాహ్నానికల్లా కూడా కాస్త సెటిల్ అయిపోయిన తర్వాత పాజిటివ్గా క్లోజ్ అయ్యేవి మార్కెట్లు. బట్ గతంలో లేనటువంటి విధంగా ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 3 to 4 డేస్ చూసుకుంటే కనుక మార్కెట్లు ఓపెన్ అయినటువంటి లెవెల్ దగ్గర నుంచి కాస్త అమ్మకాలు ఒత్తిడి అనేటువంటిది క్లియర్ కట్గా చూస్తున్నాం. అంటే బయింగ్ లెవెల్స్ అనేటువంటివి ఎమర్జ్ కాకపోవడం, అండ్ ఒకవేళ బయింగ్ వచ్చినా కూడా ఏంటంటే ఇంట్రాడేలో మళ్ళీ సెల్లింగ్ అనేటువంటిది మధ్యాహ్నం ఆ టైంకి స్టార్ట్ అయిపోతున్నది. కాబట్టి సో దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ దట్ ఓకే కాస్త బేరిష్నెస్ అనేటువంటిది బిల్డ్ అవుతున్నది అని చెప్పేసి అని. ఇందాక మీరు అడిగినటువంటి సెన్సెక్స్ తాలూకా పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పుడు అయితే కనుక నియర్ టర్మ్ సపోర్ట్ అనేటువంటిది 77,000 లెవెల్స్ దగ్గర ఉంది. అండ్ రెసిస్టెన్స్ అయితే కనుక ఫస్ట్ లెవెల్ 77,600, దానిపైన 78,000. సార్ మరి ఏఐ షేర్లలో వచ్చిన పతనం ఇన్వెస్టర్లకు ఎలాంటి సంకేతం ఇస్తుందంటారు? సో ఇన్ఫ్యాక్ట్ గతంలో అయితే కనుక మనకి అంటే ఒక 2 వారాల వరకు మనం చూసుకునేటప్పుడు అయితే కనుక బ్రాడ్ బేస్డ్ పార్టిసిపేషన్ లేకపోయినా ఏదో ఒక రకమైనటువంటి సెక్టోరల్ లీడర్షిప్ అయితే ఉండేది. ఐదర్ ఫార్మా కావచ్చు, లేదంటే
ఐటీ స్టాక్స్లో కాస్త బయింగ్ అనేటువంటిది కావచ్చు. ఒకవేళ ఆ రెండు కాకపోతే కనుక రిలయన్స్ కాస్త సపోర్ట్ ఇవ్వడం కావచ్చు. ఇటువంటివి పరిణామాలు అంటే సెక్టోరల్ రొటేషన్ కానీ సెక్టోరల్ చర్నింగ్ అనేటువంటిది ఏదో ఒక ప్లేయర్ అంటే 11 మంది ప్లేయర్లు ఉన్నటువంటి క్రికెట్ టీంలో ఒకళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా ఇంకొకరు ఎవరో ఒకరు పర్ఫామ్ చేసినటువంటి సందర్భం ఉండేది. బట్ ఇప్పుడు ఈ లాస్ట్ 1 వీక్ నుంచి మనం చూసుకునేటప్పుడైతే కనుక కాస్త బ్రాడ్ బేస్డ్ సెల్లింగ్ అనేటువంటిది ఆర్ బ్రాడ్ బేస్డ్ ప్రాఫిట్ బుకింగ్ అనేటువంటిది మనం చూస్తున్నాము. సో దిస్ కెన్ బి సమ్ సార్ట్ ఆఫ్ కాస్త వరీనెస్ అనేటువంటిది బిల్టప్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అండ్ రాబోయే రోజుల్లో మనం క్లియర్ కట్గా చూడాల్సింది ఏదైతే ఉందో, సో నిన్న వచ్చినటువంటి గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో 24,350 లెవెల్స్ అనేటువంటి ఫిల్ అయితే కనుక ఓకే, మార్కెట్లో కాస్త పతనం ఆగింది అని చెప్పేసి అనేటువంటి పద్ధతుల్లో మనం మాట్లాడుకోవచ్చు. అండ్ సెక్టరల్ పరంగా వచ్చేటప్పుడైతే కనుక బ్రాడ్ బేస్డ్ సెల్లింగ్ అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో లేకపోతే ట్రేడ్ చేయాలి అనుకుంటున్నారో సెక్టర్ స్పెసిఫిక్తో పాటు స్టాక్ స్పెసిఫిక్ ఆపర్చునిటీస్ని కూడా వెతుక్కోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో ఏంటి అంటే కనుక ఒక ప్రొఫెషనల్ రీసెర్చ్ అనలిస్ట్ తాలూకా గైడెన్స్ ఉంటే దే విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై దీస్ సార్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని మనం చెప్పుకోవచ్చు. సార్, మరి రూపాయి పతనం మార్కెట్లపై మరింత ఒత్తిడి పెంచుతుందంటారా? ఇప్పటికే ఆల్రెడీ మనం లాస్ట్ 1 వీక్ తాలూకా డేటా చూసుకుంటే కనుక రూపీ తాలూకా వీక్నెస్ అనేటువంటిది చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ మళ్ళీ ఆల్మోస్ట్ 87-88 దాటి 91 దగ్గర ట్రేడ్ అవ్వడం కంటిన్యూస్గా అనేటువంటిది మనం చూస్తున్నాము. అండ్ అట్ ది సేమ్ టైమ్ బాండ్ డీల్స్, యుఎస్ బాండ్ డీల్స్తో పాటు మిగతా గ్లోబల్ బాండ్ డీల్స్ కూడా సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతున్నాయి అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం కింద మనం చెప్పుకుంటున్నాము. ఎందుకంటే యుఎస్కి ఇండియాకి మధ్యన ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ స్ప్రెడ్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ స్ప్రెడ్ ఏదైతే ఉందో అది కాస్త వైడన్ అవుతున్నది. కాబట్టి ఇండియా నుంచి ఫండ్స్ అనేటువంటి బయటకు వెళ్ళి, అంటే ఎస్పెషలీ గ్లోబల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండియా నుంచి బయటకు వెళ్ళి యుఎస్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నటువంటి సందర్భం అయితే స్టార్ట్ అవుతున్నదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సార్, మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు కొనుగోలుకు వెళ్ళాలా, అంటే ఇంకా కొంచెం టైం వేచి చూస్తే బెటర్ అంటారా? సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ డిక్లైన్ ఏదైతే ఉందో డిక్లైన్ కాస్త ఆగడం మొదలైన తర్వాత కావాలంటే అప్పుడు షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అయితే కనుక బై చేసుకోమని చెప్తాం. జనరల్గా మనం గత ఎపిసోడ్లో కూడా చూసుకున్నా కూడా ట్రేడర్స్కి ఒక టైప్ ఆఫ్ వ్యూ ఇస్తున్నాము, ఇన్వెస్టర్స్కి ఒక టైప్ ఆఫ్ వ్యూ ఇస్తున్నాము. సో వాళ్ళకి ఆ క్లియర్ కట్ డిస్టింక్షన్ అనేటువంటిది నేను ట్రేడ్ చేస్తున్నానా ఇన్వెస్ట్ చేస్తున్నానా అనేటువంటి పాయింట్ వాళ్ళకి ముందు క్లారిటీ ఉంటే కనుక డెఫినెట్లీ ఇన్వెస్టర్స్కి అయితే కనుక రాబోయే రోజుల్లో మంచి ఆపర్చునిటీస్ అయితే కనుక కనబడుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా స్టాక్స్లో హ్యూజ్ కరెక్షన్స్ అనేటువంటివి 10-15% కైండ్ ఆఫ్ కరెక్షన్స్ అనేటువంటివి మనం ఆల్రెడీ చూస్తున్నాము. సో వాటిల్లో సెలెక్ట్ పాకెట్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక దే విల్ బి ఏబుల్ టు గెట్ గుడ్ మనీ ఇన్ ది లాంగ్ రన్. అండ్ ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పుడైతే కనుక లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్టుగా ఈ 24,200 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో కాస్త హెడ్ చేసుకోవాల్సినటువంటి తరుణం వస్తుంది. ఐదర్ కవర్డ్ కాల్స్ కింద, అంటే పై లెవెల్లో ఉన్నటువంటి కాల్స్ని సెప్టెంబర్ సిరీస్వి రైటప్ చేయడం కానీ, లేదంటే పుట్ ఆప్షన్స్ని కొనుక్కొని అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం కింద బై చేసుకొని వాళ్ళ పోర్ట్ఫోలియోని కాస్త ప్రొటెక్ట్ చేసుకునేటువంటి సందర్భం ఒకటి ఉంటుంది. మూడో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడైతే ఎవరైనా సరే బ్రోకర్ దగ్గర నుంచి లెవరేజ్ తీసుకుని, అంటే డబ్బులు అప్పు తెచ్చి మరి ఎవరైనా పెట్టినటువంటి సందర్భం ఉంటే కనుక ఈ 24,200 ఆర్ స్టాక్ స్పెసిఫిక్ స్టాప్ లాస్ లెవెల్స్ మెయింటైన్ చేసుకొని పొజిషన్స్ కట్ చేసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి నష్ట భయాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సార్, మరి ముడి చమురు ధరలు అలాగే ద్రవ్యోల్బణం పెరిగితే నిఫ్టీపై ఎలాంటి ప్రభావం ఉండొచ్చు? మేజర్గా ఇంతవరకు సపోర్ట్ ఇస్తున్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్ స్టాక్స్లో కూడా కాస్త ప్రెషర్ బిల్డ్ అయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం లీడింగ్ స్టాక్స్ అండ్ లాగింగ్ స్టాక్స్ అనేటువంటి పద్ధతుల్లో మనం మాట్లాడుకునేటప్పుడు అయితే కనుక ఎకానమీ ఫేసింగ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కాస్త ప్రాఫిట్ బుకింగ్ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతూ ఉంటుంది. సో దట్ కెన్ గివ్ అ మల్టిపుల్ రౌండ్ ఆఫ్ బ్రాడ్ బేస్డ్ షార్ట్ టర్మ్ డిక్లైన్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సార్, మరి దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లను మార్కెట్ను నిలబెట్టగలవా? ఇప్పటికే ఎస్ఐపి మనీస్ అనేటువంటివి చాలా స్ట్రాంగ్ ఫ్లోస్ ఉన్నాయి. ఎవ్రీ మంత్ మనకు ఆల్మోస్ట్ 30,000 రావడం అనేటువంటిది మనకి ఎస్ఐపి ఫ్లోస్ అయితే కనుక ఇప్పటి వరకు స్ట్రాంగ్గానే ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టుగా మండే తాలూకా విషయంలో కూడా
మండే ఎపిసోడ్లో కూడా మనం ఇది మాట్లాడుకోవడం జరిగింది. అందులో ఉన్నది ఏంటి అంటే లాస్ట్ 2 years తాలూకా రిటర్న్స్ ఏ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్కి అయినా సరే కొంతమంది స్టాక్స్ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే కనుక మనీ వచ్చింది, కానీ బట్ రెస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో పోర్ట్ఫోలియోస్ని హోల్డ్ చేస్తున్న వాళ్ళు లాస్ట్ 2 years నుంచి ఎటువంటి రిటర్న్స్ అనేటువంటివి లేవు. సో జనరల్గా ఏంటంటే ఈ కంపారిజన్స్ అనేటువంటివి ఎవరైనా సరే పెట్టుబడి పెడితే డబ్బులు రావడం కోసం, ఆదాయం రావడం కోసం, లేకపోతే మనీ పెరగడం కోసం పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇప్పుడు కంపారిజన్ ఏమొస్తుంది అంటే కనుక నేను మార్కెట్లో పెట్టేదానికన్నా ఫిక్స్డ్ డిపాజిట్స్లో పెట్టుకుంటే నాకు డబ్బులు వస్తాయి కదా అనేటువంటి భావం కొంతమంది ఇన్వెస్టర్స్లో అయితే క్లియర్ కట్గా కనబడుతుంది. అండ్ దట్ ఈస్ వాట్ మనం ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఏంటంటే బాండ్ డీల్స్ పెరగడానికి కూడా రీజన్ అదే అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి అనే భయంతో క్యాపిటల్ సేఫ్టీ వైపు పరిగెడుతున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు రెండో పాయింట్ వచ్చేటప్పుడు అయితే కనుక లాస్ట్ 2 years నుంచి నాకు ఎటువంటి రిటర్న్స్ రావట్లేదు కదా, ఇప్పుడు రాబోయే రోజుల్లో అయినా నాకు రిటర్న్స్ వస్తాయా రావా అనేటువంటి డౌట్ ఇప్పుడు ఇన్వెస్టర్ మైండ్స్లోకి ఎప్పుడైతే వస్తుందో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి ఫ్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే రావాలో అవైతే తగ్గుతున్నాయి. ఎస్ఐపి ఫ్లోస్ అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయి. సో ఇక్కడ ఛాలెంజ్ ఏమవుతుంది అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, రిటైల్ క్లయింట్స్ ఎవరైనా సరే వాళ్ళు నాకు డబ్బులు రావట్లేదు, ప్రాఫిట్స్ రావట్లేదు అనేటువంటి అమ్మకాల ఒత్తిడి అనేటువంటిది స్టార్ట్ అయింది అంటే కనుక మార్కెట్స్లో ఇంకాస్త కరెక్షన్ పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సార్, మరి రాబోయే రోజుల్లో ఏ రంగాలు మార్కెట్కు అండగా నిలిచే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికి అయితే కనుక బ్రాడ్ బేస్డ్ బయింగ్ అనేటువంటిది ఎక్కడ మనకు కనబడట్లేదు. అండ్ సెక్టర్ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ కన్నా కూడా స్టాక్ స్పెసిఫిక్ ఆపర్చునిటీస్ని వెతుక్కోవాల్సినటువంటి అవసరం అయితే క్లియర్ కట్గా కనబడుతుంది. అంటే ఈ పలానా రంగం అనేటువంటిది బాగుంటుంది, పలానా రంగం బాగోదు అనేటువంటి దానికన్నా కూడా పలానా కంపెనీకి వచ్చినటువంటి న్యూస్ ఫ్లో ఏదైతే ఉందో ఆ న్యూస్ ఫ్లోకి తగ్గట్టుగా ఎస్ ఈ స్టాక్స్ బాగున్నాయి అనేటువంటి ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీస్ లేకపోతే ట్రేడింగ్ ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేసుకోవాల్సినటువంటి టైం అయితే వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సార్, మరి జెన్ స్ట్రీట్కు భారీ నష్టాలు ఏఐ పెట్టుబడులపై అనుమానాలు పెంచుతున్నాయంటారా? జెయిన్ స్ట్రీట్ యాజ్ అ టోటల్గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక యాజ్ అ ప్రాప్ ఫండ్ కింద మనం మాట్లాడుకునేటప్పుడు గతంలో వాళ్ళు సంపాదించినటువంటి మనీ అనేటువంటిది ఏదైతే ఉందో లాస్ట్ 1-2 monthsలో వాళ్ళకైతే బ్యాడ్ మంత్స్ వస్తున్నాయని చెప్పేసి అనేటువంటిది వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్లో వాళ్ళు గైడెన్స్ అయితే కనుక చెప్పడం జరుగుతున్నది. ఇది ఎందుకంటే కనుక కొన్ని చోట్ల స్ట్రక్చరల్ చేంజెస్ అనేటువంటివి ప్రాప్ ట్రేడింగ్లో రావడం అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మన సెబీ తాలూకా గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాప్ ట్రేడింగ్కి తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ ఫండింగ్ని తగ్గించడం కావచ్చు, ఆర్బీఐ తీసుకున్నటువంటి ప్రాప్ ట్రేడింగ్ ఫండ్స్కు వాడుకునేటువంటి ఫండ్స్లో అప్ ఫ్రంట్ క్యాష్ మార్జిన్ ఉండాలి అని చెప్పడం కావచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి రిటైల్ ట్రేడర్స్ తాలూకా పార్టిసిపేషన్ కూడా కాస్త తగ్గింది కాబట్టి ఓవరాల్ ట్రేడింగ్ యాక్టివిటీ కూడా జెయిన్ స్ట్రీట్కి తగ్గడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఏఐ ట్రేడ్ వచ్చేటప్పుడైతే కనుక మనం 2000-2001 ఆ టైంలో అయితే కనుక ఐటీ బూమ్ ఎలా అయితే చూసామో ఇప్పుడు ఏఐ బూమ్ను కూడా అట్లాగే చూస్తున్నాము. రాబోయేటువంటి 1-2 సంవత్సరాల్లో లీడర్స్ విల్ ఎమర్జ్. అంటే ఓవరాల్గా ఏఐ యాజ్ అ సెక్టర్ అయితే కనుక విల్ రిమైన్, బట్ దాంట్లో ఫెయిల్డ్ అవుట్ కేసెస్ కావచ్చు, ఫెయిల్డ్ అవుట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైండ్ అవుట్ అయిపోయేటువంటి సందర్భం అయితే ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో వచ్చేటప్పుడైతే అంటే ఏఐ తాలూకా డ్యామేజ్ గురించి కావచ్చు, ఏఐ తాలూకా బర్స్ట్ అవుట్ ఏదైతే ఉందో దాని ద్వారా కొలెటరల్ డ్యామేజ్ అయితే ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దాన్ని అయితే మనం కాదు అనలేనటువంటి పరిస్థితి. సార్, మరి ప్రస్తుతం కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఇన్వెస్టర్లకు మీ సలహా ఏంటి సార్? సో ఇక్కడ ఇన్వెస్టర్ వర్సెస్ ట్రేడర్స్ అనేటువంటిది ఇప్పుడు కూడా మనం మాట్లాడుకునేటువంటి సందర్భం ఉంటుంది. ఇన్వెస్టర్స్కి వచ్చేటప్పుడు అయితే ఎవరైతే ఎస్ఐపి ద్వారా మనీ పెడుతూ ఉంటారో వాళ్ళ ప్రాపర్ అసెట్ అలొకేషన్ అనేటువంటిది వాళ్ళు సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ద్వారా మాట్లాడుకొని వాళ్ళకు ఉన్నటువంటి అసెట్ అలొకేషన్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకొని డిస్కస్ చేసుకుంటే వాళ్ళ గోల్స్ అండ్ ఆస్పిరేషన్స్కి తగ్గట్టుగా మ్యూచువల్ ఫండ్ ఎలొకేషన్ కావచ్చు, లేకపోతే పిఎంఎస్ ఎలొకేషన్ కావచ్చు, లేకపోతే ఎస్ఐఎఫ్ ఎలొకేషన్ కావచ్చు, ఇది ప్రాపర్గా ఉంచుకుంటే కనుక లాంగ్ రన్లో వాళ్ళ లక్ష్యాలను చేరుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ ఆర్ ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సాదాసీదాగా కంటిన్యూ అవుతున్నటువంటి ఎస్ఐపితో పాటు మేజర్ మార్కెట్ డిక్లైన్స్ ఏ రోజైనా సరే మార్కెట్ 1.5% బియాండ్
అంటే లైక్ 300 పాయింట్స్ 400 పాయింట్స్ పడినటువంటి రోజులు ఉంటే కనుక ఆ రోజుల్లో ఎక్స్ట్రా అమౌంట్ ఇన్వెస్ట్ చేయమని మనం గతంలోనే సజెస్ట్ చేస్తాము, ఇప్పుడు అదే సజెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ దృష్టిగా పెట్టుకుంటున్నాం కాబట్టి. అండ్ ట్రేడర్స్ పర్స్పెక్టివ్లో కొత్తగా ఎవరైనా మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు అనుకునేటప్పుడు అయితే కనుక డెఫినెట్లీ ప్రాపర్ రీసెర్చ్ అనలిస్ట్ తాలూకా సపోర్ట్ తీసుకుంటే కనుక మార్కెట్లో ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేసుకుంటూ స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీని ఐడెంటిఫై చేసుకుంటూ మంచి ఆపర్చునిటీస్ని ఫైండ్ అవుట్ చేసుకునేటువంటి సత్తా ఇప్పుడు ఇలాంటి మార్కెట్లోనే ఉంటాయి. మనీ మేకింగ్ ఆపర్చునిటీస్ ఇలాంటి నాన్ ట్రెండింగ్ మార్కెట్తో పాటు నాన్ ట్రెండింగ్ టు ట్రెండింగ్ మార్కెట్ కింద ఎప్పుడైతే మారుతుందో అటువంటి టైంలోనే ఉంటాయి. కాబట్టి ఒక ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది తీసుకుంటూ ఉంటే కనుక దే విల్ బి ఏబుల్ టు మేక్ గుడ్ మనీ అని చెప్పేసి అనేటువంటి మనం మాట్లాడుకోవచ్చు. సార్, వరుస నష్టాలు తాత్కాలికమైన లేకపోతే మరింత పతనానికి సంకేతమా? ఇప్పుడు దీనికి మేజర్గా 2 పారామీటర్స్ అనేటువంటివి క్రూషియల్గా ప్లే చేసేటువంటి అవకాశం ఉంది. ఒకటి వచ్చేటప్పుడైతే గ్లోబల్గా బాండ్ డీల్స్లో కాస్త తగ్గితే గనక అది ఒకటి పాజిటివ్ పారామీటర్ కింద ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటి అంటే కనుక లాస్ట్ 6 months నుంచి ఈ బాండ్ డీల్స్ అనేటువంటివి స్లోగా పెరుగుతున్నాయి. ఎక్కడైనా సరే ఏ టైంలో అయినా సరే స్పైక్స్ అనేటువంటివి వస్తే కనుక ఆబ్వియస్లీ ఈక్విటీ మార్కెట్స్లో సెల్ ఆఫ్ కింద వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. రెండో పాయింట్ మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే కనుక క్రూడ్ ఆయిల్ తాలూకా ప్రైసెస్ ఇప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టెబిలైజ్ అయితే కాలేదు. అంటే మనం అనుకున్నటువంటి బ్రాడ్ రేంజ్ 80 నుంచి 90 మధ్యలో ట్రేడ్ అయితే కనుక ఓకే, మార్కెట్స్ కాస్త కోస్తో హైయర్ ఎండ్ ఆఫ్ ద రిస్క్ కింద తీసుకొని మార్కెట్స్ స్టెబిలైజ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడేది. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 88 లెవెల్స్ దాటి 91 ఆ లెవెల్స్లో కంటిన్యూస్గా అప్ సైడ్ ట్రేడ్ అవుతున్నది. అండ్ మిడిల్ ఈస్ట్ తాలూకా టెన్షన్స్ ఎప్పుడైతే ఉన్నాయో సో ప్రాబబిలిటీ ఆఫ్ డౌన్ సైడ్ అయితే కనుక కాస్త ఎక్కువ ఓపెన్ అప్ అవుతున్నది అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ అప్ సైడ్ అనడం కన్నా కూడా ప్రాబబిలిటీ ఆఫ్ డౌన్ సైడ్కి 60-40 వెయిటేజ్ కింద మనం ఇప్పుడు ఇవ్వాల్సి వస్తున్నది. 60% డౌన్ సైడ్కి, 40% అప్ సైడ్కి. సార్, ఫైనల్గా మరి ఈ పతనం తర్వాత మార్కెట్లో బౌన్స్ బ్యాక్ ఎప్పుడు కనిపించే అవకాశం ఉందంటారు? ఫండమెంటల్గా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక డొమెస్టిక్ లెవెల్లో ఏదైనా మేజర్ సర్ప్రైజింగ్ న్యూస్ వస్తే కనుక దట్ కెన్ బి వన్ ఆఫ్ ది పాజిటివ్ పారామీటర్ టు ట్రిగ్గర్ ఇన్ మార్కెట్స్ పాజిటివ్ వైపు వెళ్ళడానికి. రెండోది వచ్చేటప్పుడైతే కనుక గ్లోబల్ ఈక్విటీ ఎలకేషన్ వర్సెస్ డెట్ ఎలకేషన్ ఏదైతే ఉందో ఆ ఎలకేషన్ రేషియోలో కాస్త ఏమైనా మారి ఇండియా వైపు కాస్త పాజిటివ్ పైనాలు వస్తే కనుక అంటే ఎఫ్ఐఎస్ తాలూకా ఇన్ఫ్లోస్ వస్తే కనుక అప్పుడు మళ్ళీ మార్కెట్స్లో కాస్త పాజిటివ్ మొమెంటం అనేటువంటిది ఆర్ పాజిటివ్ సెంటిమెంట్ బిల్డప్ అయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. బట్ ఈ 2 పారామీటర్స్ అనేటువంటివి చూడడానికి రాబోయేటువంటి 10-15 రోజుల తాలూకా ట్రేడింగ్ సెషను చాలా క్రూషియల్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఆగస్టు సిరీస్ తాలూకా డెరివేటివ్స్ ఎక్స్పైరీ నుంచి సెప్టెంబర్ సిరీస్ తాలూకా రోల్ ఓవర్స్ వైపు కూడా చాలా క్రూషియల్ పారామీటర్ కింద మనం వాచ్ చేయాల్సినటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు గారు. మళ్ళీ రేపటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో మనం కంటిన్యూ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్.